నన్ను ఎవరైనా గానీ రాజకీయ నాయకుడి మేలా, సినిమా హీరో మేలా అంటే 100కి 1% అయినా రాజకీయ నాయకుడే మేలంట. ఎందుకో ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే క్లారిటీ వస్తది. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే అది రూ. 100 కావచ్చు, రూ. 500 కావచ్చు, రూ. 1000 కావచ్చు, రూ. 10,000 కావచ్చు టికెట్ ఖర్చు పెట్టుకొని మరి వెళ్తాం. దీనివల్ల ఎవడికి ఆదాయం? సినిమా హీరోకి ఆదాయం. ఇప్పుడు ఆ సినిమా మీద వచ్చే డబ్బులతో వాడు గొప్పవాడవుతాడు. దాంతో బిల్డింగ్లు కొంటాడు, పెద్ద పెద్ద పొలాలు కొంటాడు, ఆస్తులు నిలబెట్టుకుంటాడు. మీసాలు తిప్పుకుంటాడు, నా అంత గొప్పవాడు లేడు, నేనే హీరో, నేనే కింగ్ అనుకుంటాడు. అదే రాజకీయ నాయకుడు ఎందుకు మేలంటే, ఇప్పుడు 5 సంవత్సరాలకు వచ్చినా 2 సంవత్సరాలకు వచ్చినా అది ఓడి ఆదాయం కోసం వచ్చినా దేనికోసం వచ్చినా వచ్చి పలకరైనా పలకరిస్తాడు. వచ్చినప్పుడు ఏమయ్యా బాగును, మీకు ఏదైనా ఇబ్బంది ఉందా చెప్పండి అని అడుగుతాడు. వాడు చేస్తాడు చెడు, తర్వాత సంగతి మంచిగా చెడు పక్కన కూర్చొని మాట్లాడతాడు. కానీ ఏ హీరోయినా కానీ ఒక అభిమాని కూర్చొని పెట్టుకొని ఏమైనా నీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి ఏమైనా అడుగులు ఉన్నారా? ఏముండదు. అంతా వాళ్ళ ఆదాయం కోసం చూసుకుంటారు. రాజకీయ నాయకుడు జస్ట్ 1% అయినా మేలు అంటాను నేను. ఎందుకంటే ఇందుకే క్లారిటీ. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే పెద్ద పెద్ద ఒకటి కటౌట్లు కడతాం, పెద్ద పెద్ద పూలమాలలు వేస్తాం. మన హీరోని ఎవరైనా ఒక మాట అంటే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటాం. అదే రాజకీయ నాయకుని ఎవరైనా కూడా గొడవలు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ కొద్దిగా గొప్ప ఒక ఆదాయం ఉంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే మనకు వాడు వస్తే మనకు అధికారంలోకి వస్తే ఏదైనా చేస్తాడని ఒక చిన్న ఆశనే ఉంటుంది. కానీ ఇక్కడ సినిమా హీరో ఒక సినిమా హిట్ అయితే దానివల్ల మనకేంటి ఆదాయం? వాడు ఆదాయపడుతుడు, ఆ దర్శకుడు ఆదాయపడుతుడు. మనకంటే అదేం ఉండదు. పోనీ రాజకీయ నాయకుడు ఏదైనా గెలిచాడు అనుకో, సరేలే మనకు అనుకోని గెలిచాడు, ఏదో ఒక చిన్న పనో పెద్ద పని అవుతుంది అనుకుంటారు. కాబట్టి నేను ఎందుకన్నానంటే రాజకీయ నాయకుడు సినిమా హీరోకి దేంతో పోల్చానంటే దీంతోనే పోల్చా. మీరు అర్థం చేసుకుంటే కామెంట్ చేయండి.